ఉత్తరాంధ్ర రాజకీయ నేతలకు ఆదిగురువు ద్రోణం రాజు సత్యనారాయణ అని మాజీ రాజ్యసభ సభ్యులు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. సిరిపురం జంక్షన్ వద్ద వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ ద్రోణం రాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు ద్రోణం రాజు సత్యనారాయణ 93వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్రోణం రాజు విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ద్రోణం రాజు సత్యనారాయణతో తనికెంతో సన్నిహిత్యం ఉందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గుర్తు చేసుకున్నారు. ఇక్కడి నుండే ద్రోణం రాజు ఢిల్లీ రాజకీయాలను ప్రభావితం చేసేవారని తెలిపారు. ద్రోణం రాజు రాజకీయ ధరుండరని అన్నారు. రాజకీయ నేతలకు ద్రోణం రాజు ఆదర్శనీయమని తెలిపారు. ద్రోణం రాజు సత్యనారాయణ ఉత్తరాంధ్ర టైగర్గా పిలువబడేవారని, ఆయన ఒక రాజకీయ యూనివర్సిటీ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఏ రోజున కూడా రాజకీయ నాయకుడిలాగా ఆయన వ్యవహరించాల. ఉత్తరాంధ్రని ఈ 3 జిల్లాలకి ఉత్తరాంధ్ర అనేటువంటి ఒక శబ్దాన్ని ఖాయం చేసిన వ్యక్తి ద్రోణంరాజు సత్యనారాయణ గారు. పార్టీలకి రాజకీయాలకు అతీతంగా ఈ 3 జిల్లాల ఆయన యొక్క జయంతి రోజున, ఆయన మరణించి 2 రోజుల తర్వాత కూడా ఇంతమంది ఇక్కడ వచ్చి ఉన్నాం, ఆయన స్మరించుకుంటున్నామంటే అదే ఆయన వ్యక్తిత్వాన్ని నిదర్శనం అని చెప్తూ ఎంతోమంది ఆయన శిష్యులను తీర్చిదిద్దాడు, ఎంతోమంది నాయకులను ఆయన తీర్చిదిద్దాడు. అటువంటి వ్యక్తి ఘనమైన నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారి 93వ జయంతి సందర్భంగా ఒక పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీగా ఆయన రోజు రాజకీయాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం పైన ఈ ప్రాంతానికి రాజకీయంగా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విషయంలో ద్రోణరాజు గారు చేసిన పోరాటాలు కానీ, ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ద్రోణరాజు గారి పేరు చెప్తే చిరస్మరణీయంగా నిలిచిపోయే విధంగా ఆయన ఆ రోజు రాజకీయాలు చేయడం జరిగింది. ఆయన సేవల్ని భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శ్రీవాత్సవ్ కూడా తప్పకుండా మేమందరం కూడా అండగా ఉండి ఆ ద్రోణరాజు గారి యొక్క ఆ లెగసీని రాజకీయంగా కొనసాగించడం కోసం శ్రీవాత్సవ్కి మనందరం కూడా తోడుగా ఉండి. నమస్కారం. ఈరోజు తాతగారు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారి 93వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు వైఎల్పీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, అదేవిధంగా మాటగా నన్ను వెన్నుతట్టి ముందుకి ప్రోత్సహిస్తున్నారు. ఇదే విధంగా ఏదైతే ప్రజా జీవితంలోకి వచ్చామో తాతగారి ఆశయాల్ని, అదేవిధంగా నాన్నగారు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు ఎలా అయితే విశాఖపట్నానికి ఎన్లైన్ సేవ చేశారో వాళ్ళ మార్గంలో నిస్వార్థంగా సేవ చేయడానికి నేను ఎప్పుడు ఉంటానని